మీరు కనుక సీరియస్‌గా ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే, మీరు 2028లో ఇయర్ 10థ్ క్లాస్ కంప్లీట్ చేశారు కాబట్టి 2028లో జేఈఈ ఎగ్జామినేషన్ రాయబోతారు. సో, ఈ జేఈఈ ఎగ్జామినేషన్‌కి మీరు ఇప్పటి నుంచే ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో, మీ ప్రిపరేషన్‌ని ఈ 2 ఇయర్స్ ఎలా కొనసాగిస్తే మీరు ద బెస్ట్ ర్యాంక్‌ని తెచ్చుకోగలుగుతారు అండ్ ద బెస్ట్ ఐఐటీస్‌లోకి మీరు అడుగు పెట్టగలుగుతారు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ప్లాట్‌ఫామ్ వేదాంతు. సో, ఐ యామ్ యువర్ మాస్టర్ టీచర్ కృష్ణ. సో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఐఐటీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ కనుక మనం అడిగితే ఒక 2 రియాక్షన్స్ ఉంటాయి. ఐఐటీ టఫ్ ఎగ్జామినేషన్, లేదంటే ఐఐటీ కొట్టాలంటే బెస్ట్ కోచింగ్‌ని చూజ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా రియాలిటీ చెక్ చేస్తే మీకు ఆన్సర్ ఈ రెండిటికి మధ్యలో ఉంటది. సో, మీరు గనక సీరియస్‌గా ఐఐటీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే, మీరు 2028లో ఇయర్ 10th క్లాస్ కంప్లీట్ చేశారు కాబట్టి 2028లో జేఈఈ ఎగ్జామినేషన్ రాయబోతారు. సో, ఈ జేఈఈ ఎగ్జామినేషన్‌కి మీరు ఇప్పటి నుంచే ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో, మీ ప్రిపరేషన్‌ని ఈ 2 ఇయర్స్ ఎలా కొనసాగిస్తే మీరు ద బెస్ట్ ర్యాంక్‌ని తెచ్చుకోగలుగుతారు అండ్ ద బెస్ట్ ఐఐటీస్‌లోకి మీరు అడుగు పెట్టగలుగుతారు అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. యూ గెట్ ద రైట్ ఇన్ఫర్మేషన్ అన్న. సో, ఇక డైరెక్ట్ వీడియోలోకెళ్ళిపోతే మనం ఫస్ట్ థింగ్ అసలు ఈ 2 ఇయర్స్ నేను సబ్జెక్ట్‌ని ఎలా నేర్చుకోవాలి? టైమ్ మేనేజ్‌మెంట్‌ని ఎలా చేసుకోవాలి? అండ్ ఏ రిసోర్సెస్ నేను యూజ్ చేసుకోవాలి సార్? అండ్ ఈ కాంపిటీషన్‌లో జేఈఈ అంటే ఆల్మోస్ట్ ఒక 15 లాక్స్ ప్లస్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అటెంప్ట్ చేస్తుంటారు. సో, వీళ్ళందరిలో నేను కాంపిటీషన్‌లో అహెడ్ ఎలా ఉండాలి? సో, వీటన్నిటికి ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో దొరకబోతున్నాయి. సో, కాబట్టి వీడియోని ముందుకు తీసుకెళ్దాం. ఫస్ట్ నేనిక్కడ ఫిజిక్స్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను. నా సబ్జెక్ట్ ఫిజిక్స్ కాబట్టి. సార్ నేను ఇప్పుడే క్లాస్ 11థ్‌లోకి ఎంటర్ అయ్యాను గదా! సో, ఇప్పటి నుంచే జేఈఈకి ప్రిపేర్ అవ్వాలా? నేనెప్పుడో రాసేది 2028లో అన్న ఆలోచన మీలో చాలామంది స్టూడెంట్స్‌కి ఉండొచ్చు. బట్ మీరు గనక అలా ఆలోచిస్తే సో, మీరిక ఐఐటీని క్రాక్ చేయడం 99% ఇంపాసిబుల్ అన్న. సో, మీరు చేయాల్సిందేంటంటే క్లాస్ 11థ్ నుంచే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని ఒక ప్రీ ప్లాన్ ఉండాలి మీ దగ్గర. సో, ఫస్ట్ 3 మంత్స్ ఇప్పుడు మీరు 11థ్ క్లాస్ జాయిన్ అయ్యారు. ద ఫస్ట్ 3 మంత్స్ జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మంత్స్ ఆర్ వెరీ, వెరీ క్రూషియల్. ఎందుకంటున్నానంటే మీకు 10థ్ క్లాస్ లెవెల్ నుంచి ఇంటర్మీడియేట్‌కొచ్చేసరికి సబ్జెక్ట్ లెవెల్ డిఫికల్టీ అన్నది చాలా, చాలా పెరిగిపోతది. అండ్ కంటెంట్ కూడా చాలా ఎక్కువుంటుందన్న. కాబట్టి ఈ ఫస్ట్ 3 మంత్స్‌లో చాలామంది స్టూడెంట్స్ గివ్ అప్ జేస్తారు. అంటే వదిలేస్తారు. ఇక ఐఐటీ నాది గాదు. ఐఐటీ నేను చదవలేను అని వదిలేస్తారు. సో, మీరు ఆ ట్రాప్‌లో పడకుండా మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ఇది మీరు మైండ్‌లో ఉంచుకోవాలి. ద ఫస్ట్ 3 మంత్స్ ఆర్ వెరీ క్రూషియల్. సో, ఈ బేసిక్స్ మీరు ఏవైతే నేర్చుకుంటారో ఈ 3 మంత్స్‌లో ఈ 2 ఇయర్స్‌కి అవే పిల్లర్స్ పునాదులనమాట. సో, కాబట్టి ఈ 3 మంత్స్ అస్సలు వేస్ట్ చేయొద్దు మీరు. దెన్ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచే మీ కాలేజ్‌లో ఉండే రిసోర్సెస్‌ని యూజ్ చేసుకోండి మీ టీచర్స్ ద్వారా. అదే విధంగా ఆఫ్టర్ కాలేజ్ నేను డే స్కాలర్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఆఫ్టర్ కాలేజ్ ఇప్పుడు మన వేదాంతు ఎన్నో మీకు పెయిడ్ బ్యాచెస్ ఆఫర్ చేస్తది. సో, అలాంటి పెయిడ్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వడం గాని, లేదంటే ఇంకా మీ దగ్గర ఏదన్నా బెస్ట్ రిసోర్స్ ఉంటే ఆ రిసోర్స్‌ని యూజ్ చేసుకోవడం గాని, మీరు ఒకవేళ కాలేజీలో నేర్చుకోకపోతే ఎక్స్‌టర్నల్ సోర్సెస్ ద్వారా నేర్చుకోవాలి. కాలేజీలో పర్ఫెక్ట్ ఉందనుకోండి. సో, అప్పుడు అక్కడి నుంచే సబ్జెక్ట్ నేర్చుకొని తర్వాత దాన్ని రివిజన్ ఎలా చేసుకోవాలి అన్న ప్లాన్ మీ దగ్గర ఉండాలి. సో, అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్స్ క్లియర్‌లీ. స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచే మీరు ఎవ్రీ సబ్జెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్‌గా మీకు ఫిజిక్స్‌లో గనక 11థ్ క్లాస్ సిలబస్ మీరు ప్రాపర్‌గా రివైజ్ చేయలేదనుకోండి. సో, ఇక మీకు టోటల్ బ్యాక్‌లాగ్స్ క్రియేట్ అయిపోతాయి. 12థ్‌లో గూడా మీకు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేరు. అండ్ మీకు 12థ్‌కొచ్చేసరికి ఈ 11థ్ సిలబస్ అండ్ 12థ్ సిలబస్ మొత్తం కవర్ చేయాల్సొస్తది. అది చాలా చాలా బర్డెన్ అవుతుందన్న మీకు. సో, చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఐఐటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి గివ్ అప్ చేశారో వాళ్ళందరూ గూడా 11థ్ క్లాస్‌లో ఎక్కువగా బ్యాక్‌లాగ్ క్రియేట్ చేసుకున్న స్టూడెంట్స్. బ్యాక్‌లాగ్స్ అంటే ఏంటంటే మేము ఇప్పుడు ఎక్కడో ఆగస్ట్‌లో, సెప్టెంబర్‌లో ఉంటాం. అప్పటికి మీకు 11థ్ క్లాస్‌లో ఒక 1 ఆర్ 2 చాప్టర్స్ కూడా క్లియర్ ఉండట్లేదు. అనే దాన్ని మనం బ్యాక్‌లాగ్స్ అంటాం అన్నమాట. ఒక 10 చాప్టర్స్ అయిపోయేసరికి మీరు 1, 2 కూడా పర్ఫెక్ట్‌గా నేర్చుకోలేదు. సో, దాన్ని మనం బ్యాక్‌లాగ్స్ అంటాం. ఆ సిట్యుయేషన్ మీరు తెచ్చుకోవద్దు. అందుకనేసే నేను స్టార్టింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్‌లోనే మీకు ఈ వీడియోని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ మీరు చేయాల్సిన పనేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్‌లో ఒక చాప్టర్ నేర్చుకున్నారు ఈరోజు. కైనమాటిక్స్, మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ చాప్టర్ నేర్చుకున్నారు. సో, ఆ చాప్టర్‌లో ఫస్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. మీరు మీ కాలేజ్ మీద డిపెండ్ అవుతారా? ఇంకా లేదంటే మన యూట్యూబ్ ఛానెల్స్ మీద డిపెండ్ అవుతారా? అది మీ ఇష్టం. మీకెక్కడ బాగా అర్థమైతే అక్కడి నుంచి కాన్సెప్ట్స్ నేర్చుకోండి. కాన్సెప్ట్ ఒకసారి నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించిన బేసిక్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయండి. ఈ బేసిక్ క్వెషన్స్ సాల్వ్ చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుందన్న. ఒక్కసారి మీరు ఐఐటీ జేఈఈ మెయిన్స్ క్వెషన్స్, అడ్వాన్స్ క్వెషన్స్ తీసుకున్నారనుకోండి,
అరే నేను ఇంత కాన్సెప్ట్ నేర్చుకున్నా ఈ క్వెషన్ చేయలేకపోతున్నాను అని లోగా ఫీల్ అవుతారు. అలా కాకుండా ఫస్ట్ మీకు నచ్చిన రిఫరెన్స్ బుక్ ఏదైనా ఉంటే లేదంటే మీ దగ్గర ఏ టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్ మీరు ఏది ఫాలో అవుతుంటే ఆ బుక్ తీసుకొని అందులో సాల్వ్ చేసిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా! వాటిని జస్ట్ ఒకసారి చూడండి. ఏం చేయొద్దు, సాల్వ్ చేయొద్దు. జస్ట్ ఒక 15, 20 క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆ 15, 20 క్వెషన్స్‌ని జస్ట్ చూడండి. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ప్రకారం ఆ క్వెషన్స్‌ని వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు? ఎలా సబ్స్టిట్యూట్ చేశారు? ఒక క్వెషన్ ట్విస్ట్ చేసి ఇస్తే దాన్ని ఎలా ఎలా ఆ కాన్సెప్ట్‌ని అప్లై చేశారు? అన్నది మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డే ఏం చేయాలంటే మీరిప్పుడు చూసిన ఒక 20 క్వెషన్స్ చూసారనుకోండి. దాంట్లో నుంచి ఒక 10 క్వెషన్స్ రాండమ్‌గా తీసుకొని ఆ 10 క్వెషన్స్‌ని ఒక టెస్ట్ లాగా తీసుకోండి. ఆ 10 క్వెషన్స్ ఇప్పుడు నేను నిన్న అబ్జర్వ్ చేశాను. ఈరోజు వాటిని చేయగలుగుతున్నానా లేదా? అని ఒక జస్ట్ మీకు మీరే టెస్ట్ పెట్టుకోండి. సో, దీనివల్ల ఏమవుద్దంటే మీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంటది ఎవ్రీ డే. సో, ఇట్లా మీరు ఎవ్రీ డే ఇది చేయాలన్నమాట. ఇలా ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం, దానికి సంబంధించిన కొన్ని క్వెషన్స్ అబ్జర్వ్ చేయడం, నెక్స్ట్ డే ఆ క్వెషన్స్‌ని సాల్వ్ చేయడం. ఇట్లా టైమ్ టు టైమ్ చేశారనుకోండి, సో, మీరు సిలబస్‌లో అహెడ్ ఉంటారు. అండ్ బ్యాక్‌లాగ్స్ కూడా మీకు క్రియేట్ అవ్వవు. ఒక్కసారి గనక మీకు 11థ్ క్లాస్‌లో బ్యాక్‌లాగ్స్ క్రియేట్ అయినాయి అనంటే ఇక మీకు ఐఐటీ ప్రెషర్ అన్నది ఇంకా ఎక్కువ అయిపోతుందన్న. ఎందుకంటే సిలబస్ గనక ఒక్క సబ్జెక్ట్‌లో పెండింగ్ పడ్డదనుకోండి, ఆ ఎఫెక్ట్ మీకు అదర్ సబ్జెక్ట్స్ మీద కూడా పడతది. ఓకేనా. కాలేజ్‌లోనేమో చెప్పుకుంటూనే ఎళ్ళిపోతారు. ఇక్కడ యూట్యూబ్‌లో అయినా మేము చెప్పుకుంటూనే ఎళ్ళిపోతాం. మన పెయిడ్ బ్యాచెస్‌లో అయినా మేము చెప్పుకుంటూనే ఎళ్ళిపోతాం. ఓకేనా. సో, మీకు అంత టైం దొరకదు. ఎందుకంటే మీరు మళ్ళీ మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ అయితే 11థ్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి. మళ్ళీ 12థ్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి. ఇప్పుడు మీరు డిసెంబర్ తర్వాత మళ్ళీ జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్ బోర్డ్ ఎగ్జామ్స్ మీదనే కాన్సంట్రేట్ చేయాల్సుంటది. కాబట్టి సో, మీరు చేయాల్సిన పనేంటంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు జూన్ మంత్‌లో ఏవైతే కాన్సెప్ట్స్ అయ్యాయో వాటిని మొత్తం క్లియర్ చేసుకోవడం. జూలై మంత్‌లో. అట్లా మీరు ప్రీ ప్లాన్డ్‌గా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ సబ్జెక్ట్ స్మూత్‌గా అయిపోతుంటది. అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంటదన్న. ఇది 11థ్ క్లాస్. ఇక నెక్స్ట్ ఇయర్ మీరు చేయాల్సింది సార్ ఇక ఇప్పుడు 11థ్‌లోనే ఉన్నాం గదా! ఇప్పుడే జాయిన్ అయ్యాం గదా! మళ్ళీ 12థ్ క్లాస్‌కి ప్లాన్ ఎందుకని వీడియోని స్కిప్ చేయకండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఇక్కడ నేర్చుకున్నారో సో, దాన్ని యాక్చువల్‌గా మీరు అప్లై చేయాల్సింది 12థ్‌లో. సార్ ఇప్పుడు నేను 12థ్ సిలబస్ స్టార్ట్ చేశాను. మా కాలేజ్‌లో కూడా 12థ్ చెప్తున్నారు. ఓకేనా. సో, ఇప్పుడు నేను 11థ్‌ని మళ్ళీ రివైజ్ చేయాలంటే కంపల్సరీ మీరు 11థ్‌ని టుగెదర్ రివైజ్ చేయాలి. అంటే 12థ్ నేర్చుకుంటూనే మీరు వీకెండ్స్‌లో రివైజ్ చేస్తారా? లేదంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ ఈచ్ సబ్జెక్ట్‌కి పెట్టుకొని క్లాస్ 11థ్ కూడా రివైజ్ చేస్తారా? అది మీ ఇష్టం. బట్ టుగెదర్ రివైజ్ చేయాలి. ఇప్పుడు 11థ్ మొత్తం ఒకసారి నేర్చుకొని పక్కన పెట్టేసి, మళ్ళీ 12థ్ మొత్తం ఒకసారి నేర్చుకొని, మళ్ళీ 11థ్‌ని రివైజ్ చేస్తా అంటే అది వర్కౌట్ అవ్వదు. సో, మీరు 12థ్‌తో పాటు 11థ్‌ని టుగెదర్ రివైజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఎర్లీ సిలబస్ కంప్లీషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరిప్పుడు జూన్‌లో స్టార్ట్ చేశారు. లేదంటే ఏప్రిల్‌లో స్టార్ట్ చేశారనుకుందాం మీ 12థ్ క్లాస్ ప్రిపరేషన్‌ని. సో, మీరు చేయాల్సిన పనేంటి అనంటే బై ఎండ్ ఆఫ్ నవంబర్ అట్‌లీస్ట్ నవంబర్ వరకు, అక్టోబర్ ఆర్ నవంబర్ వరకు మీ 12థ్ క్లాస్ సిలబస్ కంప్లీట్ అయిపోయిందనుకోండి. జేఈఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ మీకు జాన్యువరిలో ఉంటది 2028లో. సో, ఆ జాన్యువరి అటెంప్ట్‌కి మీకొక 2 మంత్స్ ఆర్ 45 డేస్ రివిజన్‌కి టైం దొరుకుతది. ఆ టైంలో మీరు 11థ్ క్లాస్ అండ్ 12థ్ క్లాస్ ఎక్కువగా రివిజన్ చేసుకోవడం అండ్ మాక్ టెస్ట్‌లు ఇవ్వడం. ఆ టెస్ట్‌ల ద్వారా మీ పెర్ఫార్మన్స్‌ని అనలైజ్ చేసుకోవడం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇక్కడే. అంటే లాస్ట్ ఎగ్జామ్ డే వరకు ఇక చదువుతూనే ఉంటారు. టెస్ట్‌లు ఎక్కువ ఇవ్వరు అండ్ వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని అనలైజ్ చేసుకోరు. సో, దానివల్ల ఏమవుతదంటే మీరసలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు? మీరు కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారా? లేదంటే నేర్చుకున్న కాన్సెప్ట్‌ని అప్లై చేయలేకపోతున్నారా? అని మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోలేరు. ఓకేనా? సో, కాబట్టి ఫస్ట్ సిలబస్ కంప్లీషన్, దాని తర్వాత 11థ్ కూడా 12థ్‌తో పాటు టుగెదర్ మీరు రివైజ్ చేసుకోవడం అండ్ టైమ్ ఫర్ టెస్ట్‌లు. అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ మీరు మాక్ టెస్ట్‌లకి ఇవ్వాలి నాన్న. ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు అది కూడా. అంటే 11థ్ సిలబస్, 12థ్ సిలబస్ కలిపి ఫుల్ లెంగ్త్ జేఈఈ మాక్ టెస్ట్‌లు మీరు అటెంప్ట్ చేయాలి. అట్‌లీస్ట్ ఇక ఒక 20 మాక్ టెస్ట్‌లైనా మీరు అటెంప్ట్ చేయాలి మీ ఓన్‌గా. ఇక మీ కాలేజ్‌తోని సంబంధం లేకుండా మీ ఓన్‌గా వేరే ఎక్స్‌టర్నల్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా మీరు ఒక 20 టెస్ట్‌లైనా అటెంప్ట్ చేయాలి నాన్న. ఓకే. అండ్ అనలైజ్ యువర్ పెర్ఫార్మన్స్. టెస్ట్‌లు అటెంప్ట్ చేసిన తర్వాత సో, నేనసలు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాను? ఓకేనా. సో, ఇప్పుడు నా ఓవరాల్ టార్గెట్ ఒక 200 మార్క్స్ జేఈఈ మెయిన్స్‌లో. ఆ 200 మార్క్స్‌కి నేను ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటున్నాను? ఏ సబ్జెక్ట్‌లో ల్యాగ్ అవుతున్నాను? లేదంటే ఆల్రెడీ నేను సబ్జెక్ట్ నేర్చుకున్నా గూడా దాన్ని అప్లై చేయలేకపోతున్నానా? ఓకేనా. సో, ఇవన్నీ ఎప్పుడైతే మీరు సెల్ఫ్‌గా అనాలిసిస్ చేసుకుంటారో అప్పుడు మీకు
ఒక అండర్‌స్టాండింగ్ వస్తదనమాట. ఓహో! నేను ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నా గానీ దీన్ని అప్లై చేయలేకపోతున్నాను. లేదంటే ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నా గానీ దీని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. అన్నీ బాగున్నాయి గానీ నేను కాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తున్నాను. ఇవన్నీ నీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ నీకు అర్థమవుతుంటాయి నాన్న. కాబట్టి నువ్వు ఎంత ఎర్లీగా నీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేసి, ఎంత ఎర్లీగా సిలబస్ కంప్లీట్ చేసుకొని, టైమ్ టు టైమ్ టెస్ట్‌లివ్వడం, టైమ్ టు టైమ్ కాన్సెప్ట్స్‌ని కంప్లీట్ చేసుకోవడం, సబ్జెక్ట్‌ని కంప్లీట్ చేసుకోవడం, అంటే అయిపోయిన చాప్టర్‌ని అయిపోయినట్లు, వాటిని ఎవ్రీ వీకెండ్ రివైజ్ చేసుకోవడం, అండ్ వాటికి సంబంధించి ఒక పార్ట్ టెస్ట్, ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ చాప్టర్‌కి సంబంధించి ఒక 20, 25 మార్క్స్, 20, 25 క్వెషన్స్ తీసుకొని ఒక టెస్ట్ లాగా అటెంప్ట్ చేయడం. ఇలా చేస్తూ ఎళ్తే 100% మీరు ఐఐటీ క్రాక్ చేయవచ్చు. ఓకేనా? సో, ఐఐటీ అంటే కష్టమే కానీ ఇంపాసిబుల్ కాదు. ఓకే. సో, కాబట్టి ఈ ప్లాన్‌తోని మీరిప్పుడు 11థ్ క్లాస్ స్టార్ట్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ద ఫస్ట్ 3 మంత్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటీషన్‌లో ఉంటారో ఈ ఫస్ట్ 3 మంత్స్‌లో, సో, వాళ్ళు మాత్రమే ఎండ్ వరకు ఉండగలుగుతారు. సో, మీరు గనక ఈ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌ని నెగ్లెక్ట్ చేసినా, లేదంటే వేస్ట్ చేసినా, సో, మీరు ఈ కాంపిటీషన్ నుంచి బయటికి పోయినట్లే. ఓకే. సో, కాబట్టి మీలో ఎంతమంది కాంపిటీషన్‌లో ఉండాలనుకుంటున్నారు? సో, మీరు ఎలా చదవాలనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, ఐ యామ్ గోయింగ్ టు క్రాక్ జేఈఈ 2028 సార్. సో, డెఫినైట్‌లీ ఐ విల్ వర్క్ హార్డ్ అని మీరొకసారి ఐ ప్రామిస్ సార్ అని కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఐ ప్రామిస్ సార్ జేఈఈ 2028 ఐ విల్ క్రాక్ అని ఒకసారి కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో, ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని సో, మీ జర్నీలో నేను ఎప్పటికప్పుడు సహాయం చేస్తూనే ఉంటాను. సో, like the video and share the video with your friends nana and subscribe to our channel. So more informative videos మీకు ఇంకా వస్తుంటాయి. Right? Thank you so much for your time. So all the very best nana. Bye.